వెల్కమ్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్. ఇంజనీరింగ్ కళాశాలల డీమ్డ్ బాట. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు డీమ్డ్ విశ్వవిద్యాలయాలుగా మారే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రయత్నాల్లో 10 నుంచి 15 కళాశాలలున్నాయి. రాష్ట్ర సర్కారు ఎన్ఓసీలు జారీపై సందిగ్ధత. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు డీమ్డ్ విశ్వవిద్యాలయాలుగా మారే ప్రయత్నాల్లో ఉన్నాయి. రాష్ట్ర సర్కారు ఎన్ఓసీల జారీపై సందిగ్ధత ఏర్పడింది. అందుకు కొన్ని యాజమాన్యాలు ఇప్పటికే యూజీసీ దరఖాస్తు చేయగా మరికొన్ని అందుకు సిద్ధమవుతున్నాయి. గత 4 ఏళ్లలో రాష్ట్రంలో 10 వరకు ప్రైవేట్ వర్సిటీలు ఏర్పాటయ్యాయి. అదే మాదిరి డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సుమారు 10 నుంచి 15 కళాశాలలు డీమ్డ్ బాట పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటవుతాయి. సీట్ల సంఖ్య, కోర్సుల కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరమూ లేదు. దేశవ్యాప్తంగా 497 వరకు ప్రైవేట్ వర్సిటీలున్నాయి. డీమ్డ్ వర్సిటీలు మాత్రం యూజీసీ అనుమతి మేరకు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం అవి 138 ఉన్నాయి. వాటిలో సీట్లు పెంచుకోవాలన్నా, కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలన్నా యూజీసీ, ఏఐసిటిఈ ఇతర నియంత్రణ సంస్థల అనుమతి తప్పనిసరి. ఆ సంస్థలు విధించిన నిబంధనలు విధిగా పాటించాలి. నూతన విద్యా విధానం 2020 ప్రకారం ప్రతి కళాశాల డిగ్రీ పట్టాలిచ్చే స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థగా మారాలన్నది లక్ష్యం. అందుకు అటామనస్గా మారేందుకు యూజీసీ ప్రోత్సహిస్తోంది. 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ 36 నుంచి 50% చేరాలంటే మరిన్ని వర్సిటీలు అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫీజు రీఎంబర్స్మెంట్. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు 3 ఏళ్లుగా ఫీజు రీఎంబర్స్మెంట్ సరైన కాలంలో అందటం లేదు. ఇంజనీరింగ్ కళాశాలలకే 2,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రావాలి. డీమ్డ్ యూనివర్సిటీలుగా మారితే బకాయిల సమస్య ఉండదని, ఇంజనీరింగ్కే కాకుండా ఏ కోర్సునైనా ప్రవేశపెట్టుకోవచ్చని కళాశాలలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కళాశాలలు డీమ్డ్ వర్సిటీల కోసం యూజీసీకి దరఖాస్తు చేశాయి. వర్సిటీలు 60 రోజుల్లో ఎన్ఓసీ ఇవ్వని పక్షంలో ఇచ్చినట్లుగానే యూజీసీ భావిస్తుంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వాటన్నింటికీ యూజీసీ అనుమతిస్తుందని జేఎన్టీయూహెచ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా తమ అనుమతి లేనిదే ఏ ఒక్క ఎన్ఓసీ ఇవ్వరాదని విద్యాశాఖ అన్ని వర్సిటీలకు ఆదేశించిన నేపథ్యంలో ఎన్ఓసీలను ఇస్తారా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. డీమ్డ్ వర్సిటీలుగా మారేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే కళాశాలలను ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తి కావాలన్న నిబంధన 2022 సంవత్సరం వరకు ఉండేది. 3 సార్లు వరుసగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ నాక్ A+ గ్రేడ్తో పాటు 4 పాయింట్లకు కనీసం 3.26 పాయింట్లు సాధించాలన్న నిబంధన కూడా ఉండేది. 2 ఏళ్ల క్రితం యూజీసీ ఆ నియమాలను మార్చేసింది. తాజా నిబంధనల ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కళాశాలను ఏర్పాటు చేసి 15 ఏళ్లు పూర్తయితే చాలు. నాక్ పాయింట్లు 3.1 సాధించడం లేదా కళాశాలలో 3వ వంతు బ్రాంచీలకు వరుసగా 3 సార్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ పొందినా సరిపోతుంది. అయితే 2 ఏళ్ల క్రితం వరకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు యూజీసీనే దరఖాస్తు చేసుకోమని కోరుతుంది. డీమ్డ్ వర్సిటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రంలో దాదాపు 20 కళాశాలలకు అర్హత ఉందని తెలుస్తోంది. గత 2 ఏళ్లలో హైదరాబాద్ నగర శివార్లోని 1, వరంగల్లో మరొక కళాశాల డీమ్డ్ వర్సిటీలుగా మారాయి. వరంగల్లోని వర్సిటీ హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ను కూడా ప్రారంభించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యున్ కెరీర్ గైడెన్స్.